హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, మనం ఇవాళ అస్సాంలో ఉన్న నేషనల్ పార్క్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది పార్ట్ 6. ఫ్రెండ్స్, టోటల్ అస్సాంలో 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియో లాగానే ఈ ట్రిక్ ఒక స్టోరీ పైన డిపెండ్ అయి ఉంది. ఆ స్టోరీ ఏంటంటే మన బాడీ ఎలా యంగ్గా ఫిట్గా ఉండడానికి ఈ స్టోరీ. ఇప్పుడు అస్సాంలో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాం, వాటి నేమ్స్. ఫస్ట్ వన్ మానస్ నేషనల్ పార్క్. సెకండ్ వన్ నమేరి నేషనల్ పార్క్. థర్డ్ వన్ కాజీరంగా నేషనల్ పార్క్. ఫోర్త్ వన్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. ఫిఫ్త్ వన్ డిబ్రూ సైఖో నేషనల్ పార్క్. ఫ్రెండ్స్, కానీ ఇవి గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది మనం ఇప్పుడు ట్రిక్లో చూద్దాం. నేషనల్ పార్క్ అండ్ వాటి రిలేటెడ్ న్యూ వర్డ్. ఫస్ట్ వన్ ఫ్రెండ్స్, మానస్ నేషనల్ పార్క్ ఉంది కదా, దాన్ని మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 లెటర్స్ మ్యాన్ అని ఉంది కదా, సో మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మానస్, మ్యాన్, మానస్, మ్యాన్. నెక్స్ట్ వన్ నమేరి నేషనల్ పార్క్ ఉంది కదా, దానిలో ఫస్ట్ 4 లెటర్స్ చూడండి, నేమ్ అని ఉంది కదా, సో నేమ్ అని గుర్తుపెట్టుకోండి. నమేరి, నేమ్, నమేరి, నేమ్. థర్డ్ వన్ కాజీరంగా నేషనల్ పార్క్ ఉంది కదా, దానిలో లాస్ట్ 5 లెటర్స్ చూడండి, రంగా అని ఉంది కదా, సో రంగా అని గుర్తుపెట్టుకోండి. కాజీరంగా, రంగా, కాజీరంగా, రంగా. ఫోర్త్ వన్ రాజీవ్ గాంధీని రాజీవ్ గాంధీలాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఈజీగా గుర్తుంటుంది ఎందుకంటే చాలా ఫేమస్. నెక్స్ట్ డిబ్రూ ఉంది కదా, డిబ్రూని డాబర్ అని గుర్తుపెట్టుకోండి. డాబర్ అంటే ఒక హనీ తయారు చేసే కంపెనీ. డిబ్రూ డాబర్, డిబ్రూ డాబర్, డిబ్రూ డాబర్. అండ్ ఫ్రెండ్స్, ఈ 5 నేషనల్ పార్క్స్ అస్సాంలో ఉన్నాయి కదా, అస్సాంని ఆసన్ అని గుర్తుపెట్టుకోండి. అస్సాంని ఆసన్, అస్సాం, ఆసన్, అస్సాం, ఆసన్. ఇక్కడ ఆసన్ అంటే యోగాసన్ తెలుసు కదా. సో ఇప్పుడు మనం ఈ 6 న్యూ వర్డ్స్ని ఒక స్టోరీలాగా తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలోగానే నేను ఈ స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత ఇమేజెస్ కూడా పెట్టాను, సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి నా ట్రిక్స్ అన్నీ, సో మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు చూద్దాం, మనం స్టోరీలోకి వెళ్దాం. ఒక మ్యాన్, అతని నేమ్ ఏంటంటే రంగా. అతను రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. అతను ఏమంటున్నాడంటే బాడీ యంగ్ అండ్ ఫిట్గా ఉండడానికి రోజు డాబర్ హనీను యోగాసన్ చేయాలి అని అంటున్నాడు. మళ్ళీ చెప్తాను. ఒక మ్యాన్, అతని నేమ్ రంగా, అతను రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. అతను ఏమంటున్నాడంటే బాడీ యంగ్గా ఫిట్గా ఉండడానికి రోజు హనీ అండ్ యోగాసనాస్ చేయాలని చెప్తున్నాడు. ఫ్రెండ్స్, మీరు ఈ న్యూ వర్డ్స్ని ఒక 4-5 టైమ్స్ మీరు మనసులో అనుకోండి, మీకు ఆటోమేటిక్గా స్టోరీ గుర్తుంటుంది. ఇప్పుడు పిక్చర్ చూద్దాం. రంగా అనే ప్రొఫెసర్ రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. అతడు స్టే ఫిట్ అండ్ యంగ్గా ఉండడానికి డాబర్ హనీ అండ్ యోగాసనాస్ చేయమంటున్నాడు. మళ్ళీ చెప్తాను. రంగా అనే ప్రొఫెసర్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో అతడు ఏమంటున్నాడంటే ఫిట్గా యంగ్గా ఉండడానికి యోగాసనాస్ డాబర్ హనీ తాగమంటున్నాడు. ఇప్పుడు పిక్చర్లో రంగా అంటే కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. ఆసన్ అంటే యోగాసన్లో ఆసన్ అంటే అస్సాం. అండ్ నెక్స్ట్ మ్యాన్ అంటే మానస్ నేషనల్ పార్క్, నేమ్ అంటే నమేరి నేషనల్ పార్క్. ఫ్రెండ్స్, మీరు ఈ ట్రిక్ కష్టంగా అనిపిస్తే నేను మళ్ళీ ఒక ట్రిక్ చెప్తాను చూడండి. డాబర్ అంటే డబ్రీ నేషనల్ పార్క్. నేను ఇంకొక ట్రిక్ చెప్తాను సేమ్ దీనిలాగానే. ఒక మ్యాన్, అతని నేమ్ రంగా, అతను సైకో అయ్యాడు, సో అతన్ని రాజీవ్ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఏ మ్యాన్, అతని నేమ్ రంగా, అతను సైకో అయ్యాడు, సో అతన్ని రాజీవ్ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక్కడ మనకు ఒకటే వర్డ్ ఎక్స్ట్రా యాడ్ అయింది, సైకో. సైకో అంటే డిబ్రూ సైఖో నేషనల్ పార్క్. ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ ట్రిక్ చాలా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్,
నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఎంతగా ఎంకరేజ్ చేస్తే నేను ఫ్యూచర్లో అన్ని వీడియోస్ పెడతాను. ఇప్పుడు మనం ఒక ఫన్నీ ఇమేజ్ చూద్దాం. సోనియా గాంధీ అండ్ మన్మోహన్ సింగ్. ఫన్నీగా ఉంది కదా. థ్యాంక్ యూ. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.